ఉత్తప్పుడు ఏమలాడబోతే అట్లా పోయి ఇట్లా దర్శనం చేసుకొని రావచ్చు. అదే సోమవారం పోతే భక్తులు చాలా మంది వస్తారు. మామూలు రోజులలో మేడారం పోతే సీదా తల్లుల గద్దెల కాడికి పోయి మొక్కులు పెట్టి రావచ్చు. అదే జాతర టైంలో పోతే ఏ పనైనా 2 ఏళ్ల కోపాలు సాగుతుంది కాబట్టి అట్లనే ఉంటది. మరి ఇక ఏడాదిలో కొన్నొద్దులే తెరిచుండే గుళ్ళకు సుతా శితం పోతుంటారు. అందులో ఒకటి శబరిమల. మరి ఆడ ఎట్లున్నదంటే తాడు దియంగానే ఒక్క పారే ఉరికిండ్రంతా. కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీలు అందుకున్నారు. శబరిల అయ్యప్ప సాముల తిప్పలు గిట్లున్నాయి. పంబా నది కంచెలి గుడి దాకా గింత కూడా సందులేదు. ఇరుముళ్ళు కట్టుకొని సల్లటి సలికి వణుక్కుంటా గంటల కమానం నిలబడుతున్నారు. తిండి తిప్పలు లేవు, మంచి నీళ్లు దిక్కులేదు. 10 గంటల మీదనే ఎదురు చూడంగా గప్పుడు దర్శనానికి వదిలితే ఈ గెట్లుంటది. మాత్రం ముంగట్ కురికితే పోలీసోళ్ళు లాఠీ పట్టిరి. ఈ తాపక అంతా ఆగమాగం ఉన్నది శబరిమలే. వచ్చేటోళ్లకు చక్కగా సౌలతులు చేయలేదు, సరిపోను పోలీసులను పెట్టలేదు. భక్తులకు తిప్పలైతుంది. జర మంచిగా అరుచుకోవాలని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు అక్కడి సర్కార్కు ఉత్తరం రాసిన పరిస్థితి మారలేదు. వేల మంది దర్శనం చేసుకోకుండానే వెనకకు మరలు వస్తున్నారు. ఏందో ఏమో పోన్రి. 41 రోజులు నిష్ఠతో దీక్ష పట్టి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండకు పోతే సాములకు నిమ్మలం లేకుండా అవుతుంది ఆఖరికి.